అమ్మగారు ఏటైనదండి ఇలాగున్నారు? అసలు ఏటైనది? రాగ వచ్చి నిజం చెప్పినా పెద్దగోరు నమ్మలేదు అమ్మగోరు. ఆయన రాతి గుండె కరగలేదు అమ్మగోరు. నేను రూపతో బెట్టు చేసి పోకుండా ఉండాల్సింది అప్పలనాయుడు. సూర్యతో కలిసి ఉండాలని ఆశపడకుండా ఉండాల్సింది. రాజుని కలవకుండా నేనెలా మిమ్మల్ని ఆపానో మీరు కూడా నన్ను అలాగే ఆపుండాల్సింది. ఏమైంది అమ్మగోరు? రాఘవ రాలేదు ముత్యాలు. రాజు తీసుకొస్తాడని అమ్మాయి గురు చెప్పారు కదా అమ్మగోరు. మనం ఒకటి తలిస్తే ఆ దేవుడొకటి తలుస్తున్నాడు. రాఘవ రాజుకి దొరికాడు, కాని ఇంటికి రాలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. రాఘవ దొరికిన ప్రతిసారి సూర్యకి నిజం తెలుస్తుందని ఆశపడ్డం, అంతలోనే రాఘవ మాయమైపోవడం, నా ఆశలు అడియాసలవ్వటం ఇదే అలవాటుగా మారిపోయింది. అసలు ఆ రాఘవ కనిపించకుండా ఉన్నా బావుండేది. నాలో ఎలాంటి ఆశలు ఉండేవి కావు. అనవసరంగా నా వల్ల రూప మాటలు పడింది. నా వల్ల రూపారాజులకి ప్రమాదం వచ్చేలా అనిపించింది. దేవుడి దయవల్ల ఆ ప్రమాదం మాత్రం రాలేదు. ఇంకెప్పుడు ఎవరు పిలిచినా ఆ గడప తొక్కను. సూర్యకి నా గురించి నిజం తెలిసినా తెలియకపోయినా నాకేం బాధ లేదు. నా కూతురు బాగుంది, సూర్య బాగున్నాడు, అంతే చాలు నాకు. నువ్వెందుకమ్మా కిచెన్ లోకి వచ్చావు? పాయసం కోసం. నీకు తినాలనిపిస్తే అమ్మ చేసేది కదమ్మా. నాకు కాదు నాన్న, జీవన్కి. దీపక్ మనం చేయలేనివే జీవన్ చేస్తున్నాడు. ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అవును మమ్మీ, ఈ ఇంట్లో కరెక్ట్ మొగుడు జీవన్. పాలన్నీ నేల పాలయ్యాయమ్మా. నీకు పిచ్చి పట్టిందా పెంకి? అమ్మా, చక్కెర ఎక్కడుందమ్మా? ఏమైంది? రాజు ఎప్పుడు ఇలా అడగలేదు తెలుసా? అది చేతకాని వాడి లక్షణం. ఇంట్లో కూర్చోబెట్టి టైంకి తిండి పెడుతుంటే ఎవడు మాత్రం పని చేయాలనుకుంటాడో. దీపక్, జీవన్ చేసే పనేదో నువ్వు చేస్తున్నా ఇలా అడుగుండొచ్చు. ఇప్పుడు మీ మాయ ఒప్పుకుంటే అన్యాయంగా ఆస్తంతా జీవన్ పేరు మీదకి పోతుంది. ఒక్క పని కూడా కరెక్ట్గా చెయ్యవురా నువ్వు. మావయ్య ఒప్పుకోడు మమ్మీ. ఎంత కావాలి? పెద్ద మీరు సూపర్ మామయ్య.
మీ తమ్ముడు అదే మా సొంత మామయ్య. పేరుకు మీ తమ్ముడే కానీ మీకున్నంత పేరు మాత్రం మా మామయ్యకి లేదు. అందుకే మా మావయ్యకి రావాల్సిన వాటా మొత్తం నా పేరు మీద రాసిస్తే మా మామయ్యకి పేరు తీసుకొచ్చే పూచి నాది. మీకంటే పెద్ద పేరు తీసుకొస్తాను మావయ్య. ఏం మాట్లాడుతున్నావు జీవన్? ఇప్పటి వరకు నేను వేరు అన్నయ్య వేరు అనే ఆలోచన కూడా మా కుటుంబంలో ఎవ్వరికీ లేదు. అసలు నా పేరు మీద ఆస్తులు ఉండాలన్న ఆశ కూడా మాకు లేదు. అలాంటిది ఇప్పుడు నువ్వొచ్చి నా మాట అడుగుతున్నావా? మా అన్నయ్యని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు. దీనికి నేను ఒప్పుకోను. అవును జీవన్, అసలు మాకు ఎలాంటి వాటా లేదు. మేము మా బావగారి కష్టం మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇంతకాలం ఎన్ని కష్టాలొచ్చినా మా బావగారు మమ్మల్ని దూరం పెట్టలేదు. అలాంటిది నువ్వొచ్చి వాటాలు అని మాట్లాడి మా మధ్య దూరం పెంచుకో. దీనికి నేను ఒప్పుకోను.